అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్‌గా ఓంకార్ పర్వతంకి అండ్ ఆదికాలేశ్వరి అయితే టూర్ అయితే వెళ్ళామండి. సో, నెక్స్ట్ వీడియోస్‌లోని అన్నీ అప్‌లోడ్ చేస్తాను. చాలా బావుంటాయి వీడియోస్ అయితే మాత్రం. ఎక్కడ మిస్ కాకండి. సో, ఈరోజైతే మేము ఫస్ట్ ఓంకార్ పర్వతం దగ్గరికైతే వెళ్ళాం కదా! సో, ఓంకార్ పర్వతం చూద్దామని వెళ్తున్నప్పుడు పైనుంచి ఎవరైతే దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నారో వాళ్ళందరూ అన్నారనమాట. ఫాగ్ ఫుల్‌గా ఫార్మ్ అయిపోయి ఉందండి. ఏమీ కనిపించట్లేదు అని. శివయ్య ఇంత దూరం తీసుకొచ్చావు, దర్శన భాగం కల్పించవా అని అనుకుంటూ వెళ్ళినప్పుడు నిజంగా ఆయన దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారా ఓంకార్ పర్వతం చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ స్లోగా ఫాగ్ రిమూవ్ అవ్వడం వల్ల చాలా బాగా జరిగింది దర్శనం అనమాట. నిజంగా మనసు అయితే నిండిపోయిందండి. నిజంగాను లైఫ్లో ఒక్కసారైనా ఈ దర్శనానికి అయితే వెళ్ళి తీరాల్సిందే. చాలా బాగా అనిపించింది. ఇలా అలా చూస్తూనే మేము అలాగా క్యాప్చర్ చేస్తున్నప్పుడు మాకైతే నిజంగా ఇంకొక అద్భుతమే కనిపించింది. ఇక్కడ చూసారా ఓంకార్ పర్వతం పక్కన ఇంకొక పర్వతం మీద శివయ్య అండ్ నందీశ్వరుల యొక్క రూపం అయితే కనిపించింది. నిజంగా శివయ్య అన్ని చోట్ల నువ్వు ఉంటావు అంటారు కదా స్వామి, నిజంగా నీ దర్శనం అయితే కల్పించావని చాలా బాగా అనిపించింది. మాకైతే ఇంకా మాటలు అయితే చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది ఏంటనేది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఓం నమ శివాయ.